హలో అండి అందరికీ. ఈరోజు స్పెషల్ అయితే గుంత పొంగడాలు చేశానండి. అసలు నాకు డౌట్ అండి, ఈ గుంత పొంగడాలకు ఈ పేరు ఎందుకు వచ్చిందా అని డౌటు. అంటే మనం వేసే ప్యాన్ ఇలా గుంటలు గుంటల్లాగా ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందా అనేసి అనుకుంటూ ఉంటారండి. అయితే ఇది చేయడానికి అయితే నేను ఫస్ట్ మార్నింగ్ మిగిలిన ఇడ్లీ పిండి తీసుకున్నానండి. అందులోకి కొత్తిమీర, ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత మళ్ళీ జీలకర్ర అండ్ సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఈ గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద ఉంచేసి దాంట్లో ఆ గుంటలలో ఫస్ట్ ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పిండిని మనం కొంచెంగా ఈ గుంటల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలండి. మంచి కాలిన తర్వాతే టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కొంచెం కాలాక టర్న్ చేశాను, అవి సరిగ్గా టర్న్ అవ్వలేదు. మళ్ళీ కాసేపు వాటిని కాలనిచ్చి అప్పుడు టర్న్ చేస్తే అన్నీ మంచిగా ఫ్రై అయిపోయి మంచి కలర్ వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. దీని కాంబినేషన్ కోసం అయితే పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీ ఈ పొంగడాలు సూపర్ టేస్టీ అండి. మీలో ఎంతమందికి ఈ పొంగడాలంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ దీనికి పేరు ఎలా వచ్చిందో అది మాత్రం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, పొంగడాల పేరు ఎలా వచ్చింది అనేసి.